చట్నీ ఫ్రీ అండి. చట్నీ ఫ్రీగా ఇస్తారండి. ఇడ్లీ బోండా తీసుకుంటే ఇడ్లీ ఫ్రీ. ఇప్పుడు పైన వచ్చిందంటే ఇప్పుడు కొట్టిండు, కొట్టలేదంటే వచ్చేటప్పుడు కొట్టినట్టున్నాడు రన్నింగ్ లో. టిఫిన్ బాగుంటది ఇక్కడ. ఎప్పుడు ఇక్కడ తింటుంటారా? మీకు పెళ్ళైందా? కాలేదా? మంచి పిల్లలని చూసి చేసుకోడరా. ఏమన్నా సాధిద్దాం అనుకుంటున్నారా? జీవితంలో ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నారా? బా మళ్ళీ మహేష్ బాబు కంటే అందంగా ఉన్నావుగా. పెళ్ళి అవ్వలేదు ఇంకా? కాలేదా? చేసుకుంటావు అయితే. పెళ్ళి కాలేదంట స్వామి ఆయనకి. నీకు కూడా కాలేదా? చేసుకుంటావు అయితే. సాయంత్రం ఉంటది నీకు. ఏం తమ్ముడు నీకు అయిందా పెళ్ళి? అవలే వచ్చింది తమ్మి కొట్టు ఊతప్పేసి కొట్టిండు ఆయన. ఊతప్పేసి కొట్టినట్టుండు. ఫోన్ చేసిండు ఇప్పుడు. ఊతప్పేయమ్మా బాబు. మహేష్ బాబు అందగాడు నువ్వు బాగా. ఆయన ముందు అప్పటికే మన కొట్టుకుందే 4 ఆయన కొట్టిన తర్వాత 4 కొట్టారు. రాలేదు. ఇప్పుడు కొట్టిండు, పైకి వచ్చింది. చర్చి ఖర్చు కూడా ఇలా చేస్తారు, స్వార్థంగా ఉంటారు. కొడేస్తారు కానీ నేను అక్కడే కూర్చొని టిఫిన్ చేస్తాను. మళ్ళీ రాలేదు ఇంకా అప్పటి నుంచి. అదే చూసావా చూడు ఎలా వాటారంటే అంటే జనాలు స్వార్థంగా తయారవుతున్నారు. మానవత్వం మంచితనం మర్చిపోతున్నారు. దేవుడిని నామాన్ని అవమానపరచడానికి ఇలాంటి వాళ్ళు వస్తారు. అది కరెక్ట్ చెప్పారమ్మా. కడుపుకు దీని కూడా డబ్బులు లేకుండా ఎగదెగుతారు చూడు. అందరూ అలాగే ఉండరు. మంచితనం దగ్గర దొంగతనం కూడా జరుగుతుందంట. తీసుకో